నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి, ప్రతి 15 రోజులకొకసారి ఇలా వాటి గమనంలో కొన్ని రాజయోగాలు మనకి తటస్థపడుతుంటాయి. అందులో మాలవ్య యోగము, భద్ర రాజయోగము, మహాలక్ష్మి రాజయోగము, అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి యొక్క గమనంలో మా దేశానికి, మనుషులకు, తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు, జూన్ 1 నుంచి జూన్ 30 వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది. అయితే ఇప్పుడు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మరి ఒక రాజయోగం రాబోతోంది. అది జూన్ 15 నుంచి జూలై 15 వరకు అనగా 30 రోజుల పాటు. అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునంలో సంచారం చేస్తున్నాడో, మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు, దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో సూర్యుడు 6వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఈ 6వ ఇంట సంచారం అంటే శత్రువులు, రోగము, రుణస్థానము. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక రుణ విమోచన, మీరు రుణాలను తీర్చేసుకుంటారు. చాలా అదృష్టము. అయితే శత్రువుల మీద విజయం సాధిస్తారు. అంటే మిమ్మల్ని శత్రువులు ఏమీ చెయ్యలేరన్నమాట. చాలా జాగ్రత్తగా ఆహ్, ఉండండి. వాళ్ళు మిమ్మల్ని చూసి జాగ్రత్త పడే స్థితికి మీరు వెళతారు. అయితే ఉద్యోగంలో చూసినట్టయితే కనుక పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. అంటే ఈ సమయం మీకు అన్ని విధాల విజయాలు చేకూరే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, తర్వాత రాజకీయ నాయకులు, ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు, స్త్రీలు, పురుషులు కూడా ఈ బుధాదిత్య యోగాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే గతంలో మీకేవైనా అనారోగ్య సూచనలు కానీ, లేదా రుగ్మతలు కానీ, లేదా తీవ్రమైన వ్యాధులు కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ తొలగికపోకపోతే అంటే ఇప్పటికీ మీకు అవి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం మెరుగవుతుంది. కొంతమందికి ఇంకా ఆరోగ్యం మెరుగు కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, లేదా డాక్టర్ పర్యవేక్షణలో ఉండేటట్టయితేనే తప్ప, లేదంటే ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోండి. అయితే చట్టపరమైన సమస్యలు ఏవైనా మీకుంటే పోలీస్ కేసులు కానీ, న్యాయ కేసులు కానీ, లేదా కోర్టుల్లో మీ కేసులు కానీ, ఇలాంటివేవైనా చట్టపరమైన సమస్యలు కానీ ఉంటే అవి పరిష్కారమయ్యి మీకు మంచి కలిగించే దిశగా ఉండబోతుందనమాట. అయితే పరిహారాలుగా చూసుకున్నట్టయితే ప్రతి ఆదివారము ఆదిత్య హృదయం చదవండి. రవిగ్రహానికి సంబంధించిన పూజలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ యథాశక్తి చేయించుకోండి. మాంసాహారాన్ని మద్యాన్ని ఈ సమయంలో ముట్టకండి. దీంతో పాటు ఆస్పత్రిలో తప్పనిసరిగా వెళ్ళండి. హాస్పిటల్స్‌కి వెళ్ళి యథాశక్తి కొంతమందికి 10 మందికో, 5 మందికో మీ యొక్క శక్తిని బట్టి పళ్ళను దానం చేసే ప్రయత్నం చేసుకోండి. ఇది తప్పనిసరి పరిహారము చెయ్యండి. దీంతో పాటు మీరు శ్రమ చేస్తేనే ఫలితం కనబడుతుంది. దేవాలయాలు శుభ్రం చేయడం కానీ, వీధి శుభ్రం చేయడం కానీ, లేదా అంటే పాఠశాలలు శుభ్రం చేయడం కానీ, ఇలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో సూర్యుడు 4వ ఇంట సంచారం చేస్తున్నాడు. 4వ ఇల్లు అనగా గృహము,
మాతృస్థానము. అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడులు, గందరగోళము, మనోవ్యాధులు, దాంతో పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది. కుటుంబంలో విభేదాలు రావడము, భార్యాభర్తల మధ్య, తల్లి కొడుకుల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, దీంతో పాటు సంతానంతోనూ ఇలాగ కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారితీసే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి, దృష్టి పెట్టాలి. వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఆస్తి కొనుగోలు, మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి. కలిసొచ్చే అవకాశం కనబడుతోంది. వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది. కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వాహన యోగం ఉంది కదా అని గబుక్కన వెళ్ళి షాపుకెళ్ళి వాహనాలు కొనేయడం కన్నా, దాంతో పాటు మీరు కొనుక్కొనొచ్చి వెంటనే డ్రైవింగ్‌లో కూర్చోవడం కన్నా, ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి. కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి. మంచి, చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది. లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకొని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు. బుధుడుకు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ. ఈ పని పరిహారం చేసుకోండి. ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి. దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంటిలో లక్ష్మీ అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి. చందన తాంబూలాలతో పూజ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు, గాజులు, దీంతో పాటు పళ్ళు, పాలు. ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ, తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.